నమస్తే అందరికీ. ధ్యానముద్రలో రూపాంతరాలు బాయ్ స్వామి మైత్రేయ గారే. ధ్యానముద్రలో 2 రూపాంతరాలు ఉన్నాయి. అవి మహాశీర్ష ముద్ర లేక వ్యాన సూర్య ముద్ర, మరియు రెండవది సమృద్ధి లేక కుబేర ముద్ర. చూపుడు వేలు, ఓకే, మరియు మధ్య వేలు చివరలను బొటన వేలు చివరతో ఇది కలిపి ఉంచి మిగతా 2 వేలను నిటారుగా చాచి ఉంచితే అది వ్యానముద్ర. ఓకే, అయితే ఈ వ్యానముద్రను వేసుకొని ఉంగరపు వేలునట్టు ఇది నిటారుగా ఉన్నటువంటి ఉంగరపు వేలు ఏం చేయాలి? వంచి బొటనవేలు మూలం దగ్గర పెట్టాము. అది మహాశీర్ష వ్యాన సూర్యముద్ర అవుతుంది. అయిపోయింది. ఇప్పుడు అంటే చిటికెన వేలు ఒక్కటి మటుకు స్ట్రేట్గా ఉంటుంది, ఉంగరపు వేలు వచ్చేసి బొటనవేలు మూలంలో తాకుతుంది. ఈ 3 చివరలు కలిసి ఉంటాయి, చూపుడు వేలు, మధ్య వేలు, బొటనవేలు. ఇప్పుడు దీన్ని ఏమంటాం మనం? మహాశీర్ష లేకపోతే వ్యాన సూర్య ముద్ర అని అంటారు అన్నమాట. ఓకే, అంటే వ్యానముద్రతో పాటు సూర్యముద్ర కూడా యాడ్ అయింది ఇక్కడ. ఇది సూర్యముద్ర కాబట్టి దీన్ని వ్యాన సూర్యముద్ర అంటాం, మహాశీర్ష ముద్ర కూడా అంటాం. చూపుడు వేలు మరియు మధ్య వేలు చివరలను బొటన వేలు చివరతో కలిపి ఉంచి మిగతా 2 వేలను నిటారుగా ఉంచి చాచి ఉంచితే అది వ్యానముద్ర. అయితే ఈ వ్యానముద్రను వేసుకొని ఉంగరపు వేలుని వంచి బొటన వేలు మూలం దగ్గర ఉంచితే అది మహాశీర్ష లేక వ్యాన సూర్యముద్ర అవుతుంది. ఓకే, ఇదే వ్యానముద్రను వేసుకొని మిగతా వేలను అంటే ఉంగరపు మరియు చిటికెన వేల చివరలను బొటన వేలు మూలం వద్ద ఉంచినప్పుడు అది సమృద్ధి కుబేర ముద్ర అవుతుంది. అది ఎలా? ఇదేమన్నాం? వ్యానముద్ర కదా. ఇప్పుడు ఈ 2 వేలు తెచ్చేసి ఇలా మరిచి ఇక్కడ పెట్టాలి, మూలం దగ్గర, బొటన వేలు మూలం దగ్గర పెట్టాలి. ఈ 3 కలిసి ఉన్నది, ఇది వ్యానం. తర్వాత ఈ రెండు ఏం చేసాము? అలా దగ్గర తెచ్చాం, కిందికి బొటన వేలు మూలంలోకి తెచ్చాము. సో ఇప్పుడు ఇదేమైందనమాట? సమృద్ధి కుబేర ముద్ర అవుతుంది. ఓకే, వీటి వివరాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.